ఇవాళ తెలంగాణ ఇంద్రమ్మ ఇళ్లలో చంద్రన్న చెట్లు నాటుతున్నావు. తెలంగాణ ప్రజలు నీ ఈపు చింతపండు చేసే రోజు దగ్గరగా ఉంది బిడ్డ, నువ్వు వెయిట్ అండ్ వాచ్ అని చెప్తా ఉన్నాను. నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీ అయ్యా జాగిరా భయ్ తెలంగాణ. నువ్వు భయపట్టిస్తే భయపడికి ఇడే మన చేతు భయపడితే భయపడికి ఉన్నా అనుకుంటున్నావు ఏంది? భయపడే ప్రసక్తే లేదు, గుర్తుపెట్టుకో. నీకు ఇంకోటి కూడా చెప్తున్నా, చాలామందితోని ఆయన చిల్లర గుండాగాలతోని నాకు ఫోన్ చేపిస్తూ ఉన్నాడు. నిన్ను ఖచ్చితంగా హత్య చేస్తాం, నిన్ను చేసి తీర్తాం అని ఫోన్ కాళ్ళు నాకు ఎవ్రీ డే వస్తూ ఉన్నాయి. నేను అడిషనల్ ఇంటెలిజెన్స్ శివధర్ రెడ్డి గారికి నేను ఆల్రెడీ పంపించిన ఫోన్ నంబర్లతో సహా. నేను ఈ వేదిక ద్వారా మొత్తం చెప్తున్నా, యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్తున్నా, మీకోసం నేను చావడానికైనా సిద్ధంగా ఉన్నా. కానీ ఏనాడైనా నన్ను హత్య జరిగితే ఖచ్చితంగా దీనికి రేవంత్ రెడ్డి గారే బాధ్యత అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇలా తెలంగాణ ప్రజలకి రక్షణ కల్పించాల్సిన ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్ గారు తనే కాబట్టి అసలు ఏం చేస్తున్నారు? అసలు ప్రజలు నవ్వుకుంటున్నారు నువ్వు చేసే మాటలు. ప్రజలు నిన్ను చూసి నవ్వుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఆలోచన చేసుకో. ఇవాళ వాళ్ళ పిసిసి ప్రెసిడెంట్ అయిన మహేష్ గౌడ్ గారు మా కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదంటాడు. శ్రీధర్ బాబు గారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొట్లాడుకుంటున్నారు అంటాడు. రేవంత్ రెడ్డి గారు మేము చేసినాం అంటాడు. మరి ఎవరు చేసిరు? మీరు ఎన్ని చెప్పినా ఈ తెలంగాణ రాష్ట్రంలో 10 నియోజకవర్గాలలో బై ఎలక్షన్లు రాక తప్పవు. మేము 10 నియోజకవర్గాలలో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జెండాలు ఎగిరేక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా బై ఎలక్షన్లు వస్తాయి. ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వంలో గట్టిగా పనిచేసి బీఆర్ఎస్ పార్టీ జెండాలు ఎగిరేస్తాం. రెండోది, నువ్వు గీ మాటలు చెప్పుకుంటూ గీ భయపెట్టించదలుచుకుంటే నీకు నా సంగతి బాగా తెలుసు రేవంత్, గుర్తుపెట్టుకో. ఏదో ఓ రోజు ఖచ్చితంగా బాధపడతావు. కౌశిక్ రెడ్డి జోలికి ఎందుకు పోయినా, నా జోలికి వచ్చినోడు ఎవ్వరు కూడా కథం పట్టించిన తప్పితే నా జీవితంలో నేను ఏదైనా అడిగేసిందంటే నా జీవితంలో విజయమే చూసినా నాతో పెట్టుకున్నోడు మళ్ళీ తిరిగి వెనుకకి పోలేదు. ఖచ్చితంగా నీకు కూడా అదే అవుతుంది, రాసి పెట్టుకో రేవంత్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ నువ్వు మాట్లాడిన మాటలు మరొక్కసారి తెలంగాణ ప్రజలందరినీ కూడా ఏ విధంగా ఈ తెలంగాణని శాంతి భద్రతలని నాశనం చేస్తుండో రేవంత్ రెడ్డి అనేది యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలని కోరుకుంటూ, ఖచ్చితంగా దీని మీద శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఇలా శ్రీధర్ బాబు గారేమో మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీ గారు అని అన్నారు. రేవంత్ రెడ్డి గారేమో గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అని రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఖచ్చితంగా దీని మీద శ్రీధర్ బాబు గారు, బట్టి గారు ఖచ్చితంగా స్పందించాలి. ఎందుకంటే శ్రీధర్ బాబు గారి మీద మాకు కొంచెం గౌరవం ఉంది, సొసైటీలో కూడా కొంచెం గౌరవం ఉంది. శ్రీధర్ అన్న ఇవాళ ఖచ్చితంగా మీరు స్పందించాలి. ఇంకొకటి కూడా బ్రేకింగ్ న్యూస్ ఇవాళ మీకు చెప్తా, కొంచెం దయచేసి రాసుకోండి. ఇంతకుముందు చెప్దామనేది మళ్ళీ దీంట్లో మర్చిపోయినా, ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నా, నాకు చెప్పే అవకాశం దొరుకుతలేకుండే ఇవాళ చెప్తున్నా. ఇవాళ హైడ్రాలో మీకు ఇలా బ్రేకింగ్ న్యూస్ చెప్తా ఉన్నాను. హైడ్రాలో ఇవాళ వాళ్ళ అన్నది తిరుపతి రెడ్డి గారి ఇల్లు కూలగొడతా అని చెప్పి నోటీస్ ఇచ్చి 20-25 రోజులైనాయి. అక్కడ ఉన్న పేద ప్రజల ఇండ్లేమో నోటీసులు ఇవ్వకుండానే కూలగొడుతుర్రు. ఇది వాస్తవమా కాదా ఒక్కసారి గమనించండి. ఇప్పటికీ 20 రోజులైంది. తిరుపతి రెడ్డి గారి ఇల్లు ఇప్పటిదాకా మీరు ఎందుకు డిస్మాంటిల్ చేయలేదు? ఎఫ్టీఎల్లో ఉన్నప్పుడు మీరు ఎందుకు డిస్మాంటిల్ చేయలేదు? యావత్ తెలంగాణ ప్రజలకి నువ్వు జవాబు చెప్పాలి. ఒకటి. రెండోది నేను మీకు ఇలా చెప్పేది ఏంటంటే సెన్సేషనల్ న్యూస్. అరే తిరుపతి రెడ్డి గారు, రేపు ఏమనుకోవద్దు, ప్రజలు ఇట్లా ఏమని అనుకుంటారు నీ ఇల్లు ఊలగొట్టకపోతే, కాబట్టి రేపు బాగా ప్రెషర్ వస్తే నీ ఇల్లు ఊలగొడతా అని చెప్పి తిరుపతి రెడ్డితో అండర్స్టాండింగ్ చేసుకొని ఇలా వెసెల్లా విల్లాస్ మన వాసవి కాలేజ్ పక్కన గండిపేట దగ్గర ఆడ
శివానందన్ని బిల్డర్ని బెదిరించి 1000 స్క్వేర్ యార్డ్స్లో ఆడ ప్లాట్ కొని ఆయన దగ్గర బెదిరించి తీసుకొని తిరుపతి రెడ్డి గారికి ఆడిచ్చినవు నువ్వు ప్లాట్. ఇది నిజం కాదా? తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పు. తిరుపతి రెడ్డికి ఆడ ప్లాట్ ఇచ్చినావు, ఇల్లు ఇచ్చినావు, ఈడ కూలగొడతావు, మా అన్నది ఈడ కూలగొట్టినా అని చెప్తావు. ఇది నిజం కాదా? మరి మీ అన్నకైతే సెటిల్మెంట్ చేసుకొని ఇల్లు ఇచ్చి ఈడ అండర్స్టాండింగ్ చేసినావు. మరి పేద ప్రజల పరిస్థితి ఏంటిది? రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. అసలు ఈ హైడ్రా అయింది, కథ ఏంది? నువ్వు గరీబోని ఇల్లు అయినా ఎందుకు గులగొట్టాలి? మిడిల్ క్లాస్ వాళ్ళ ఇల్లు అయినా ఎందుకు గులగొట్టాలి? పెద్దోళ్ళ ఇల్లు అయినా ఎందుకు గులగొట్టాలి? వై డూ యూ నీడ్ డిస్ట్రక్షన్ మ్యాన్? వై ఇస్ దిస్ డిస్ట్రక్షన్ రిక్వైర్డ్? డూ యూ థింక్ దిస్ డిస్ట్రక్షన్ ఇస్ రిక్వైర్డ్? మీరు అందరు గమనించండి. కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు, కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమని వచ్చేది? తెల్లారి పేపర్ తెలిస్తే ఇవాళ ఫాక్స్కాన్ వచ్చింది, ఇవాళ గచ్చిబౌలిలో ఫ్లైఓవర్ ఓపెన్ అయింది, ఇవాళ కర్మాన్ ఘాట్లో ఫ్లైఓవర్ ఓపెన్ అయింది, ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఫ్లైఓవర్ ఓపెన్ అయిందని అద్భుతమైన న్యూస్లు ఆ రోజు వినేది. ఈ గవర్నమెంట్లో ఏమి వింటున్నాం? పొద్దున్న లేస్తే ఈ పేదోళ్ళు ఇల్లు కూలగొట్టినాం, ఆ పేదోళ్ళు ఇల్లు కూలగొట్టినాం, వీళ్ళది నోటీస్ ఇచ్చి కూలగొట్టినాం, తెల్లారు లేస్తే రేవంత్ రెడ్డి గారు వసూలు చేసిర్రు. ఇది మనం వినేది. ఇది కావాలన్నా తెలంగాణ ప్రజలకి? ఇది అందరు కూడా గమనించాలని